వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే తింటే గారెలే తినాలి అన్నది పెద్దల మాట, అయితే తింటే బిర్యానీయే తినాలి అనేది ఈ తరం యువతరం మాట. బిర్యానీ అసలు ఈ పేరులోనే ఒక రుచి ఉంది. నాలుకను లబలబలాడించే వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా మనకి బిర్యానీలో ఉన్నాయి. బేసిక్గా బిర్యానీ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఒక దమ్ బిర్యానో, లేకపోతే రకరకాల ఫ్లేవర్స్తో, రకరకాల మసాలాలతో, స్పైసీగా, క్రిప్సీగా రకరకాల ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు బిర్యానీ కానీ గుర్తొస్తుంటాయి. కానీ ఫస్ట్ టైం ఎటువంటి మసాలాలు వాడకుండా బిర్యానీ చేసే రెస్టారెంట్ ఎక్కడుందో మీకు తెలుసా? అసలు ఆ రెస్టారెంట్ విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్పెషల్గా బిర్యానీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టు హారికా బిర్యానీ, నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫెస్టివల్ అకేషన్లో సరదాగా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. కానీ మసాలా లేకుండా బిర్యానీ అంటే అసలు టేస్ట్ ఎలా ఉంటుంది, అంతగా టేస్ట్ ఉండదేమో అనుకుని అయితే వెళ్ళాం. సో ఇక్కడ ఒక మా ఫ్రెండ్ మాట్లాడి తెలుసుకుందాం, అసలు బిర్యానీ ఎలా ఉంది, అసలు ఇలా ప్రాసెస్ ఎలా ఉంది, టేస్ట్ సరిగా ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డిస్టిక్ నందిగామలో హారికా బిర్యానీ సెంటర్ ఉంది. మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు హారికా బిర్యానీ బాగుంటుంది, వితౌట్ మసాలా, బగారా రైస్తో మనకి ఇష్టమైన హోమ్లీ ఫుడ్. ఇది ఎలా చెప్పాలంటే ఇట్స్ లైక్ హోమ్లీ ఫుడ్ అని చెప్పాలి కంప్లీట్గా. ఇది మన నందిగామ పాత కరెంట్ ఆఫీస్ రోడ్లో ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ బోర్డులో. సో కాల్ చేస్తే మీకు ఆర్డర్లో కూడా సప్లై ఆర్డర్లు ఇస్తారు. మీరు వచ్చి తినాలన్నా తినొచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సో ఈరోజు భోగి సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేశాను. మసాలా అనేది లేదు, ఇది చాలా చక్కగా మీకు డైజెషన్ అవుతుంది. ఎక్కడెక్కడో బిర్యానీలు, ఎక్కడెక్కడో డాబాల్లో తిని హెల్త్ ఇష్యూస్, హెల్త్ పాటు చేసుకోకుండా హారికా బిర్యానీకి రండి. వితౌట్ మసాలా, హోమ్లీ ఫుడ్, హారికా. ఓకే, అంటే మిగతా బిర్యానీస్కి హారికా బిర్యానీకి స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఉంది. హారికా బిర్యానీ మిగతా బిర్యానీలు బాగుంటుంది, హారికా బిర్యానీ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే హారికా బిర్యానీ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే మీకు హోమ్లీ ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆల్రెడీ చెప్పాను హోమ్లీ ఫుడ్ అని. హోమ్లీ ఫుడ్ అంటే మన ఇంట్లో చేస్తే మసాలా ఎట్లా అంటే లిమిటెడ్గా వాడతామో, వీళ్ళు చాలా లిమిటెడ్గా వాడతారు. సో గరం మసాలా కానీ, కారం కానీ, A to Z, సాల్ట్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళు చాలా లిమిట్లో వాడతారు. హోమ్లీ ఫుడ్ ఎలా అంటే సో నందిగామలో ఎక్కడ కూడా ఇటువంటి టేస్ట్ మీకు రాదా? అంటే ఇదేందుకు ప్రిఫర్ చేస్తారు మీరు ఎక్కువ? నేను హారికా బిర్యానీ ప్రిఫర్ చేస్తాను. అంటే లైక్ దానిలో ఉన్న టేస్ట్, ఇప్పుడు మసాలా లేకుండా తిన్నారు కదా, ఆ ఫ్లేవర్ ఎలా అనిపించింది మీకు? ఫ్లేవర్ బాగుంది. ఒకసారి మీరు వచ్చి తింటే మీకు అర్థమవుతుంది. హారికా బిర్యానీ మీరు వచ్చి తింటే రేటింగ్ మీరే ఆటోమేటిక్ ఇస్తారు. ఓకే, సో జనరల్గా ఏంటంటే బిర్యానీ అంటే మన ఒక దమ్ము, ఒక స్పైసీ, జనరల్గా స్పైసీ లెవెల్స్కి మీరేం చెప్తారు? ఇది మేము ఫ్రై పీస్ తీసుకున్నాం ఈరోజు. అది కంప్లీట్గా ఫ్రై పీస్ లేకుండా ఇది ఒక టేస్టీగా సెమీ గ్రేవీ టైప్లో ఉంది. చాలా చక్కగా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఓకే, సో తర్వాత ఇక గ్రేవీ, రైతా, ఓకే, ఇదంతా సాంబార్ కానీ చాలా బాగుంది. ఓకే, సో అక్కడ మీకు జనరల్గా అక్కడ స్టాఫింగ్ బిహేవియర్ ఎలా ఉంది? అంటే లైక్ లోపల అంబియన్స్ కానీ చాలా చక్కగా వెల్కమ్ ఇచ్చారు ఆల్రెడీ స్టాఫ్. ఓకే, టైంకి మనకి ఇస్తారు. ఓకే, చాలా చక్కగా సర్వ్ చేస్తారు. ఓకే, సో ప్రైస్ అనేది సామాన్యుడికి అందుబాటులో ఉందా? చాలా తక్కువ ప్రైస్ కూడా. ఓకే, ప్రైస్ కూడా చాలా లిమిట్గా ఉంది. ఓకే, సో కామన్ పీపుల్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఓకే, బాల్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్. ఓకే, సో జనరల్గా అక్కడ ఫుడ్తో పాటు మీకు ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారు? లైక్ చికెన్ బిర్యానీ అంటే మీకు దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారు? లైక్ చికెన్ బిర్యానీలో చాలా ఉన్నాయి. ఫ్రై పీస్ బిర్యానీ, దమ్ పీస్ బిర్యానీ చాలా ఉన్నాయి. సో ఈరోజు మేము తిన్నది సెమీ గ్రేవీ ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే, సో సింగిల్ ప్లేట్కి 6 పీసెస్ వచ్చినాయి. ఓకే, సో చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంది. ఓకే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. చాలా లిమిటెడ్ ప్రైస్, చాలా కామన్ పీపుల్ కూడా చాలా అందుబాటులో ఉంటుంది. ఓకే, సో హారికా బిర్యానీ ఇస్ ద నెంబర్ 1 రెస్టారెంట్ ఇన్ నందిగామ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. సో మీరు టేస్ట్ చేశారు కదా, ఫైనల్గా హారికా బిర్యానీ గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరేం చెప్తారు? హోమ్లీ ఫుడ్. హోమ్లీ ఫుడ్, ఎస్.